దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. బ్రదర్ షారోన్ ఒక సాక్ష్యం పంచుకుంటాడు. చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న దైవ సేవకులకు అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను మాది ఇక్కడ కాదు, ప్రాపర్ కరీంనగర్ దగ్గర విలేజ్ పత్తిపాక. ఫస్ట్ అక్కడ ఫుల్ ఎంజాయ్గా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ తోటి హ్యాపీ లైఫ్, ఇక ఫుల్ హ్యాపీగా. నన్ను అనేటోళ్ళు ఎవ్వరు లేరు. డాడీ ఫారెన్, ఫుల్ డబ్బులు, ఇష్టం ఉన్నట్టు కార్లు అనుకుంటా మస్తు ఎంజాయ్ చేసిన. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటా. దేవుని నమ్ముడు కానీ చాలా నమ్మకం ఉండే, కానీ పూర్తిగా డిపెండ్ అని దేవుని మీద కాలేక అట్లా ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతూ నేను మెయిన్గా ఒక విషయంలో బాగా నమ్మకం ఉంచిన ఒక పర్సన్ మీద. ఆ పర్సన్ ఒక్కసారి నా హార్ట్ బ్రేక్ చేసే వరకు నేను తట్టుకొని పోయి ఆ రోజు నేను చనిపోదామని రెడీ అయి ఆల్రెడీ నేను ఒక రోడ్డు మీద చనిపోదామని ఒక లారీకి అడ్డంగా పడుకున్నా. లారీ దొక్కితే బాగుండు అనే ఫీలింగ్తోనే ఫుల్ తాగిన. నాకు ఏమన్నా మొత్తం ఫుల్ పిచ్చిలేస్తుంది. నాకు మా మామయ్య కాల్ చేసిన, మామయ్య నా పరిస్థితి ఇట్లుంది అంటే వెంటనే మా మామయ్య వచ్చిండు. అక్కడికి తీసుకొని వచ్చి అన్నయ్య దగ్గర తీసుకొచ్చి నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చుడుతోనే అన్నయ్య నా కోసం ప్రేయర్ చేసి, అన్నయ్య ప్రవేశం ధర ఎందుకు నాన్న నువ్వు దేవుడు మాట్లాడాడు, నాన్న ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు. నేను చెప్పలే అసలు, అన్నయ్యకి ఏది తెలియదు. జస్ట్ నేను వచ్చి ప్రేయర్లో ఏడ్చుకుంటే అదే బాధలు నేను ఫుల్, నాకు అంత హార్ట్ బ్రేక్ అయిపోయి నేను ఫుల్ బాధలు, నాకు అసలు పిచ్చిలేస్తాను. అన్నయ్యతోని దేవుడు అన్నానా నువ్వు ఎందుకు ఇట్లా చనిపోవాలనుకుంటాను ఏందని అన్నయ్య నాతో కొంచెం పర్సనల్గా కూర్చొని మాట్లాడితే సో అండ్ సో అని అన్నయ్యకి ఇలా చెప్పడం జరిగినాక వెంటనే అప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ కొంచెం ఇక ఉండి రోజు దేవుళ్ళు పరిచయాలు కొంచెం లైట్గా వాడబడి మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోయినాక అక్కడ మళ్ళీ కథ కామన్. ఇక ఆడికి పోయే వరకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎట్లుంటుంది, ఇక నేను ప్రేయర్ చేసుకొని ఇవ్వకుండా అని తిరగడం మళ్ళీ అదే స్టార్ట్ అయినాక ఏ దేవుడు చూసి నాకు ఆరోగ్యం మీద ఒకటి ఎట్లంటే నాకు యూరిన్ 4 days రాలేదు. నా కిడ్నీలో స్టోన్స్ వచ్చి అది యూరినరీ బ్లాడర్లో స్ట్రక్ అయ్యి మనకు యూరిన్ రాలేదు. ఇక ఫుల్ అసలు ఇక 4 రోజులు మా మమ్మీ నా మీద కోపంతో కూడా నన్ను పట్టించుకోలే. అసలు నేను కూడా ప్రాబ్లం చెప్పలే. ఓన్లీ నా ఫ్రెండ్స్ నన్ను హాస్పిటల్ తీసుకొచ్చి రాలే చూసుకున్నారు. మా మమ్మీ రాలే. నేను హాస్పిటల్ పోయి డాక్టర్ చెక్ చేసి, బాబు నీ కడుపులో 3 liters యూరిన్ అట్లనే స్టోర్ అయి ఉన్నది, నువ్వు అర్జెంటుగా పైప్ వేసుకోవాలని చెప్పిండు. నాకు ఎట్లా దేవంటే మా మమ్మీకి చెప్పినా ఎవరికి చెప్పినా ఇక లాభం లేదు. ఎందుకంటే నేను చేసిన చేష్టలు అట్లా ఉండే. ఇక అట్లా చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకుంటారు కానీ ఇక నాకే కొంచెం సిగ్గుగా అనిపించింది, చెప్పలేకపోయినా. పోయి పైప్ తీసుకొని ఇంటికి పోయి మమ్మీకి రిపోర్ట్స్ అన్నీ చూపెడితే నెక్స్ట్ డే డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అయిపోయింది. 20 days నాకు యూరిన్ పైప్ ఉండే 20 days ఉండే దానికోసం మళ్ళీ ఫుల్ నేను రోజు నైట్ లేచి అప్పుడు నేను నిర్ణయించుకున్నా, దేవా ఇక నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఏదైనా అని అప్పుడు స్టార్ట్ చేసిన. రాత్రి అనక ఒక్కడినే ఒంటరిగా రూమ్లో ఒక్కడిని, నాకు కూర్చోరాకపోయే అన్ని పైపులే ఏం లేవు, పడుకొని ఏడ్చుకుంటా ఫుల్ దుఃఖంతో ప్రేయర్ చేసుకుంటా, దేవా ఏంది ఇట్లా అయిపోయిన పరిస్థితి ఏంది దేవా అని ఫుల్ ఏడ్చుకుంటా. ఏంటంటే నేను మా మామయ్య మా కోసం ప్రయాసపడి ITI అప్రెంటిస్షిప్ సింగరేణిలో అప్లై చేసిండు. ఇక అది కూడా నేను మర్చిపోయాను. అసలు నా కెరియర్ గురించి పట్టించుకున్నాడు కానీ ఏదైనా పట్టించుకున్న మర్చిపోయి ఎట్లా అని ఇదే జీవితం అంటే నేను ఆ కోల్పోయిన పర్సన్ కోసమే ఏడుతాను కానీ నా జీవితం కోసం నేను ఏడుస్తలేను. అట్లనే అయింది. పడుకొని ఒకరోజు రోజు ప్రతిరోజు ఒక 20 days నేను కన్నీటి ప్రార్థన చేస్తే ఒకరోజు ఈవినింగ్ ఇట్లనే ప్రేయర్ చేసి పండుకున్నా. నా మొబైల్కి మెసేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్ యూ సెలెక్టెడ్ ఇన్ SSCL అని. కానీ వచ్చినాక సంతోషం. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసిన, అన్నయ్య ప్రార్థన చేసిన. అంతకుముందు అన్నయ్యకి ప్రేయర్లో పెట్టాను. అన్నయ్య సింగరేణి అంటే ఇక్కడ చర్చికి రాకపోదాం అక్కడ కదా, అన్నయ్య ఇక్కడ సంఘంలో ఉండి సంఘం ద్వారా కానీ అందరి ద్వారాతో అన్నయ్య ప్రేయర్లో పెట్టించి అన్నయ్య ఎంతోగానో పర్సనల్గా కూడా అన్నయ్య చాలా
పర్సనల్గా కూడా అంటే అన్నయ్య నమ్మి చెప్పుకునేలాగా కూడా పర్సనల్గా అన్ని ప్రేయర్ చేసుకుంటూ నాన్న టెన్షన్ పడకు, ఏం కాదు డాడీ, నీకు ధైర్యం, దేవుడు ఉన్నాడు నీ మీద, దేవుడిని ఎంతో పెద్ద ప్రణాళిక ఉంది, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అన్నయ్య ధైర్యం చెప్పి వచ్చిన. అంటే ఒక్కొక్క రోజు నా మనసు అంతా సెట్ అయిపోయింది. అట్లా ఎప్పుడైతే నేను చర్చికి కరెక్ట్ దేవుని మీద బాగా మొత్తం పూర్తి భారం వేసి చర్చికి రావడం స్టార్ట్ చేసినో నా సంతోషం ఇప్పుడు నాకు ఎట్లంటే నాకు నా తల్లిదండ్రులు లేకుండా ఇంకా దేవుడు ఉంటే చాలన్న స్థితికి వచ్చిన నేను అని. అది అట్లుండే పరిస్థితి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాక ఆమేన్.